బస్ పాస్ల గురించి ఇందాకనేమో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అంటే పురుషులకు కూడా అని చెప్పుకున్నాం కదా. ఇది ఇంకొక వార్త. ఇప్పటి నుంచి ఇక బస్ పాస్ల కోసం లైన్ కట్టుడు, యుద్ధాలు చేసుడు, విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ జనరల్ బస్ పాస్లు కానీ క్యూ లైన్లో నిలబడడు, ఒకరోజు పని పోగొట్టుకోడు, సగం పూటనన్నా కనీసం. ఇట్లాంటి పరిస్థితులకు చెక్ పెట్టింది తెలంగాణ ఆర్టీసీ. సో ఫోన్లోనే బస్ పాస్, ఇక క్యూ లైన్లో లేదు, ఇక డిపోలకు వెళ్ళేది లేదు, ఫోన్లోనే బస్ పాస్ తీసుకోవచ్చు, ఫోన్లోనే చూపెట్టుకోవచ్చు కూడా. మీ టికెట్ యాప్లో ఆర్టీసీ సేవలు డిజిటలైజేషన్ దిశగా ప్రజా రవాణా అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్ పాసులు తీసుకోవాలన్నా, రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి కౌంటర్ల వద్ద క్యూ లైన్లో పడిగాపులు అవసరం లేదు, డిపోలకు వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు, ఫామ్స్ నింపడం వంటివి ఉండకపోవచ్చు. మొబైల్ యాప్లోనే బస్ పాస్లను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మీ సేవ ఈ గవర్నెన్స్ వ్యవస్థలో భాగంగా రూపొందించిన ఈ యాప్లో మీ టికెట్ సేవలను అనుసంధానం చేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో పౌర సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వస్తుంది. ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి మనం. మంచిగా బ్లేజర్ వేసుకొని, టై వేసుకొని, మంచిగా ఇట్లా సూట్ కేసు పట్టుకొని అమెరికాల ఆడ ఈడ అరబ్ దేశాలల్లో, అన్ని దేశాలల్లో, గల్ఫ్ దేశాలల్లో మొత్తం బిల్డప్లు ఇచ్చి షో చేసి ఫోటోలు తీసుకుని ఆయన ఐటీ మినిస్టర్, గొప్ప ఐటీ మినిస్టర్ అందరు. ఆయన చేసింది ఏమైనా ఉందా? సంస్కరణలు ప్రజా రవాణా విషయాల్లో కానీ ప్రజాసేవ రంగంలో ఏమైనా కొత్త కొత్త యాప్లు కనిపెట్టిండా అంటే, ఏమైనా తీసుకొచ్చిందా అంటే ఏం తీసుకురాలి. ఏమున్నా ఐటీని పికప్ చేసినా 4 టవర్లు కట్టుకోడు, ఇన్ని ప్లాట్లు సంపాదించుకోడు, ఇన్ని ఫ్లోర్లు, ఇన్ని బిల్డింగ్లు కట్టుకున్నాడు, ఇన్ని పైసలు సంపాదించుకోడు. అంతకు మించి కేటీఆర్ వడగొట్టింది ఏం లేదు. గిరినేమో మొత్తగా చేస్తుంది కానీ బయటకు చెప్పుకోలేదు పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు లేరు. మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడు ఏంది, ఇక బస్ పాసులు కూడా ఫోన్ అనే మీ టికెట్ సేవలు అనుసంధానం చేస్తున్నారు ఐటీ. ఓకే, మీ టికెట్ యాప్ ఇప్పటికే 2 లక్షలకు పైగా డౌన్లోడ్ సాధించగా 2.9 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 221 ప్రాంతాలు, 190 సేవా కేంద్రాల ద్వారా ఈ వ్యవస్థను విస్తరించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రయాణం సులభతరం. మీ టికెట్ ద్వారా జారీ చేసే ప్రతి పాస్ లో డైనమిక్ క్యూఆర్ కోడ్, లైవ్ వ్యాలిడిటీ సూచిక, స్క్రీన్ షాట్ నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. దీంతో పాసుల దుర్వినియోగం తగ్గడమే కాకుండా బస్సుల్లో కండక్టర్లు వెంటనే స్కాన్ చేసి ధృవీకరించగలుగుతున్నారు. సో ఏం లేదు, వాళ్ళ దగ్గర స్కాన్ అది కదా, ఈ పోస్ట్ ఏమో మిషన్లు ఉంటాయి కదా ఆర్టీసీ కండక్టర్ దగ్గర, అవి కూడా మీరు ఏదో ఆగమైపోయి మీరు బస్ పాస్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ ఎవరికో ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు చేయాలంటే నడవదు, స్క్రీన్ షాట్లు రావు, వేరే ఇచ్చేది. దీంతో ప్రయాణం మరింత సులభతరం కానుంది. యాప్లోనే పాస్ రిన్యువల్ సదుపాయం కల్పించడం ద్వారా డిపోలపై ఒత్తిడి తగ్గనుంది. 221 ప్రాంతాల్లో 190 సేవా కేంద్రాలపై పని భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పారదర్శకత, సౌలభ్యం కలిగిన పౌర కేంద్రిత రవాణా వ్యవస్థను రూపొందించాలని మా లక్ష్యమని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషన్ టి రవికిరణ్ అయితే పేర్కొన్నాడు. ఏమంటారు, ఇట్లుంటది త్వరలో అన్ని రకాల పాసులు. మళ్ళా ఏంది, ప్రస్తుతం సాధారణ, మెట్రో డిలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ, పుష్పక్ ఏసీ వంటి 5 రకాల పాసులు అందుబాటులో ఉన్నాయి. అయితే విద్యార్థులు, వృద్ధులకు రాయితీ పాసులను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ సేవలను మీ టికెట్ యాప్ లో విలీనం చేయడం ద్వారా మీ సేవలు మరింత విస్తరించాయి. పత్రాల సేవల నుంచి ప్రజా రవాణా వరకు విస్తరించిన ఈ వేదిక రాష్ట్రాన్ని డిజిటల్ పాస్ల పాలనలో ముందంజలో నిలిపిందని అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఇక ఫోన్లోనే బస్ పాస్ అయితే ఉండబోతుంది.